నర్మద వల్లనే తన కడుపు పోయిందన్న శ్రీవల్లికి డాక్టర్ని తీసుకొచ్చి నిజం బయట పెట్టించిన ప్రేమ ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు ముందు బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా వల్లి నిజం చెప్పించడం కోసమని మిషన్ తీసుకొస్తుంది కానీ ఆ మిషన్ అన్ని అబద్ధాలే చెప్తుందని, నేను నిజంగానే కడుపుతో ఉన్నానని, నన్ను నమ్ముతారా ఈ మిషన్ని నమ్ముతారా అంటూ ఇంకా నానా రాద్ధాంతం చేస్తుంది వల్లి. అయితే రాద్ధాంతం చేసి అవన్నీ పీకి పడేసి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఏంటక్క ఎలా జరిగింది అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు, నాకు తెలిసి వల్లి అక్క నిజంగానే కడుపుతో లేదు, కడుపుతో ఉందని నాటకం ఆడుతుంది. ఈ నిజాలన్నీ బయట పడాలి అంటే మనం ఏదొకటి చెయ్యాల్సిందే అని చెప్పి నర్మద అంటుంది. ఏం చేద్దాం అక్క అని చెప్పనగానే, ఆలోచిస్తాను, ఏదొకటి చేస్తాను అని చెప్పి ఇంకా నర్మద కాస్త వల్లి గదిలోకి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటక్క ఏంటి అలా వచ్చేసావేంటి, నువ్వు నిజంగా కడుపుతోనే ఉన్నావా ఏంటి నర్మద చెల్లి, అలా అనుమానిస్తావేంటి, నేను పూర్తిగా మారిపోయాను అంటే నీకు నమ్మకం కలగడం లేదా, నిజంగానే నేను మారిపోయాను నువ్వు నన్ను నమ్మడం లేదు, నేను నిజంగా మారిపోయానంటే నువ్వెందుకు నమ్మలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా వల్లి కాస్త మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటి నర్మద గారు ఎలా వచ్చి మీరు అస్తమాను వల్లిని ఎందుకు ఏడిపిస్తున్నారు, తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు, అలాంటి తప్పుడు తనను ఏడిపించడం అంత మంచిది కాదు కదా, కడుపులో బిడ్డకు కూడా చాలా తేడా వస్తుంది, అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది సుక్కు. అయితే సరే సరే అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి చాటుగా ఉండి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండగానే ఈ మొత్తానికైతే నర్మద భయపడిపోయింది. నేను కడుపుతో ఉన్నానని నర్మద నమ్మేసింది. ఇప్పుడు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పనగానే, అవును నిజంగానే ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఇంకా నర్మదికి మన మీద ఎలాంటి డౌటు లేదు అని చెప్పి ఇంకా సుక్కు ఇటు వల్లి ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఎంత సంబరపడిపోతే మాత్రం వల్లిని నర్మది ఎలా నమ్ముతుంది? ఇదంతా విన్న వల్లి నర్మదైతే సరాసరి ప్రేమ దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటక్క ఎందుకంత కంగారుగా ఉన్నావు అనగానే, ముందు ఇలా రా ప్రేమ అని ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి, ఏమైందక్క, వల్లి అక్క నిజంగా కడుపుతో లేదు, నాకు క్లారిటీగా తెలిసింది, వాళ్ళిద్దరూ ఏదో గూడు పుటాని చేస్తున్నారు, మనమే ఏదో ఒకటి చేసి వల్లి అక్కను మనం హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించగలిగితే అసలు విషయం బయటకు వస్తుంది అనగానే, అదెలా కుదురుతుందక్క, మనం చెప్తే మాత్రం వస్తుందా ఏంటి, రాదు కదా అనగానే, దానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఇంకా ఇద్దరు కూడా ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకునేసరికి వల్లి అక్క రాక భోజనం చేద్దు గాని అని మళ్ళీ కూరగాయలు పెట్టడం మొదలు పెడతారు. అదేం చేస్తుంది, తింగర్మోహంది తెలివితేటలు ఉంటే తెలివితేటలుగా ప్రవర్తిస్తుంది, తెలివి ఉండదు కదా వల్లికి, ఏదైనా తింగరమూలకంగా చేయడం వల్ల నేను రాను, నాకు జ్వరం వచ్చింది అని నోరు దాటి మాట్లాడేస్తుంది. ఏంటి జ్వరం వచ్చిందా, కడుపుతో ఉన్న వాళ్ళకి జ్వరం రాకూడదు, టెంపరేచర్ పెరిగితే కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదం, ముందు నువ్వు రాక అని చెప్పి ఇంకా చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చేసేసరికి, ఇదేంటి ఎరక్కపోయి ఇలా అన్నానా ఏంటి, అనవసరంగా ఇరుక్కున్నానే, ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుందా ఏంటి అనుకుంటూ చేయి పట్టుకుని బయటకు వచ్చేసరికి, ఏంటి దాన్ని అలా లాక్కొస్తున్నావేంటి అని అడిగేసరికి, ఏం చెప్పమంటారు అత్తయ్య, వల్లి అక్కకు కడుపుతో ఉన్న తనకు జ్వరం వచ్చింది, అలాంటి తప్పుడు ఇంట్లో కూర్చుని ఉంటుంది, చూడండి అత్తయ్య నేను రాను అని చెప్తున్నా వినిపించుకోవట్లేదు అనగానే, అవును అది రానంటుంది కదే అనగానే, ఏంటత్తయ్య మీరు మరీను ఇంతమంది పిల్లల్ని కన్నారు, 5 పిల్లలు కన్నారు, మీకు ఆ మాత్రం తెలీదా ఏంటి, జ్వరం రాకూడదని తెలీదా, కడుపుతో ఉన్నప్పుడు జ్వరం వస్తే ఎలాంటి ప్రమాదం వస్తుందో నీకు తెలుసా అత్తయ్య, అసలు మీకు ఇవేమీ తెలీదా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అయ్యో నాకేం తెలీదే, అవునా నర్మదా నువ్వు తీసుకెళ్ళి వల్లి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అనగానే,
వల్లి కంగారు పడుతూనే ఇంకా బలవంతంగా బండి మీద కూర్చోబెట్టేసరికి హాస్పిటల్కి వెళ్తుంది. సుక్కు మామూలుదా ఆటోకి మొహానికి కర్చీఫ్ కట్టుకుని కళ్ళజోడ పెట్టుకుని ఆటో నడుపుకుంటూ వచ్చేసేసరికి ఒక పక్క నుంచి నర్మదా వాళ్ళు వస్తూ ఉంటారు. మరో పక్క నుంచి ఆటోలో సుక్కు ఆటో నడుపుకుంటూ వచ్చేసరికి సడన్ గా బ్రేక్ వేయడంతో నర్మదా బండి మీదే ఉంటుంది కానీ వల్లి కంగారుగా ఉంది కదా, బండి మీద నుంచి కింద పడిపోతుంది. కింద పడిపోవడంతో అమ్మోయ్ అనుకుంటూ ఇంకా ఎంతో నొప్పులు పడిపోతూ ఉంటుంది. నొప్పులు పడిపోయేసరికి ఏమైందక్క, ఏం జరిగింది అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు ఆటోతో సుక్కు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా కడుపు పోయింది బాబోయ్ అని చెప్పాను కానీ ఏమైందక్క, ఎలా పడిపోయావు అంతే కదా అనగానే కడుపుతో ఉన్న వాళ్ళు కింద పడిపోకూడదని నీకు తెలీదా ఏంటి అంటూ కంగారు పడుతూ ఉండగానే సుక్కు ఆ ఫ్రంట్కి వెళ్ళి ఆటో అక్కడ పెట్టేసి మళ్ళీ కర్చీఫ్ తీసి స్పెట్స్ పక్కన పడేసి పరుగున వచ్చేస్తుంది. ఏమైంది అనగానే సుక్కు నా కడుపులో ఉన్న బిడ్డను ప్రాణాలు తీసేసింది అని ఏడుస్తూ ఉండేసరికి ఏం చేసావు నర్మదా, హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి వల్లి కడుపు పోగొట్టేశావా, తప్పు చేశావు, చాలా పెద్ద పొరపాటు చేశావు, వెంటనే ఈ విషయం చందు బ్రోకి చెప్పాలి అని చందుకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చందు వచ్చేస్తాడు. చందు వచ్చేయడంతో గబగబా ఏమైంది అనగానే ఈ లోపు అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయి ఇంకా నాకు కడుపు పోయింది అని చెప్పి గోల పెట్టి ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఈ డాక్టర్తో కూడా ఈలోపు పక్క నుంచి భాగ్యం వచ్చేస్తుంది. భాగ్యం వచ్చేసి మేనేజింగ్ డాక్టర్ని బ్రతిమలాడడంతో డాక్టర్ అయితే అబద్ధం చెప్పేస్తుంది. అబద్ధం చెప్పేయడంతో ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి నా కడుపు పోయింది అంటూ ఓ హాల్లో కూర్చుని అపసపాలు పడిపోతూ ఉంటుంది. ఇదంతా నర్మద వల్లే. నేను ఎంత చెప్తున్నా నర్మద నా మాట వినిపించుకోలేదు. హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి బండి మీద కాస్త నన్ను తీసుకుని వెళ్ళింది. తీసుకువెళ్ళడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఇదంతా నర్మద వల్లే జరిగింది. నర్మదే కనుక నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా ఉండుంటే నా కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరిగేది కాదు అంటూ ఓ తెగ కంగారు ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నర్మదా, ఏంటిదంతా అని చెప్పాను కానీ నేనేం చేయలేదు అంకుల్ అని నేనేం చేయలేదు మామయ్య అని చెప్పాను కానీ చెయ్యకపోతే ఏం చేశావు, అయినా ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు, నువ్వెందుకు ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది, అయినా వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏంటి, జ్వరం ఉంటే చందుకి చెప్తే చందు తీసుకువెళ్ళేవాడు కదా, యారా పెద్దోడా, వల్లికి జ్వరంగా ఉన్నప్పుడు నువ్వే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా, మరి నర్మదని ఎందుకు హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పావు అనగానే నేనేం చెప్పలేదు నాన్న, అసలు తనకు జ్వరం వచ్చిందని కూడా నాకు తెలీదు అని చెప్పి ఇంకా చందు అంటాడు. లేదు బాకు నేను చెప్పలేదు, బాకు చెప్తే బాధపడతారని, అయినా జ్వరం తగ్గిపోతుంది అని ఎంత నేను నర్మదకి చెప్తున్నా వినిపించుకోలేదు మామయ్య గారు అంటూ ఒక పక్క నుంచి చెప్తూనే మరొక పక్క నుంచి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఇంకా రామరాజు నర్మదని చెడామడా తిడతాడు. ఇంటి వారసుడు వస్తున్నాడు అని ఎంతగానో సంబరపడ్డాను. నువ్వు నీ భర్త నేను సంతోషంగా ఉంటే చూస్తూ ఉండలేవా, ఇన్ని రోజులు వాడు, ఇప్పుడు నువ్వా, కొన్నిసార్లు మంచి పనులు చేసినా కొన్ని ఎలాంటి పనులు చేస్తావు, నీ వల్లే నా పెద్ద కోడలు కడుపు పోయింది అంటూ ఇంకా నర్మదని చెడామడా రామరాజు తిడతాడు. తిట్టేసేసరికి ఇంకా నర్మదైతే చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇంకా బయటికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతున్న నర్మద్ దగ్గరికి అయితే ప్రేమ వస్తుంది. ఏంటక్క, ఏంటి ఇలా జరిగిందనగాని, నిజం ప్రేమ, నేను నిజంగా కడుపు పోగొట్టలేదు ప్రేమ, నిజంగా వల్లి యొక్క కడుపుతో లేదు అని నిరూపించడం కోసమే జ్వరం వచ్చిందనగాని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, సడన్గా ఆటో బ్రేక్ వేయడంతో నేను పడలేదు కానీ వల్లి యొక్క పడిపోయింది. అబార్షన్ అయినట్టు కూడా ఏమీ తెలియలేదు, కానీ ఏదో జరుగుతుంది ప్రేమ, నేను ఏ తప్పు చేయలేదు ప్రేమ, కానీ నింద నా మీద పడింది అంటూ ఏడుస్తూ ఉండేసరికి ఎందుకొదినా మీరేడుస్తున్నారు, ఏదో జరిగింది అంటున్నారు కదా,
బాధపడకొదినా, చూసుకుంటాను కదా. నాకు అనుమానమే, వల్లి వదిన నిజంగా కడుపుతో ఉందా అన్న అనుమానం నాకు ఉంది అని. ఇంకా ఇద్దరు మాట్లాడుతుండగా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళి ఇంటి వెనకాల కిటికీ ఉంది కదా, కిటికీ దగ్గర నిలబడి వింటూ ఉంటుంది. మొత్తానికైతే భలే ప్లాన్ చేసావే అనగాని, ఇంతకీ ఆటోలో వచ్చింది ఎవరు? ఇంకెవరు, నేనే అని చెప్పనేసరికి, ఏంటే సుక్కు, నీకు ఆటో నడపడం కూడా వచ్చా? ఎందుకు రాదు, ఆటో నడపడం వచ్చు. వాడికి ఒక 100 రూపాయలు ఇచ్చి ఆటో నడుపుకుంటూ వచ్చి నర్మద బండికి అడ్డంగా వచ్చాను. నువ్వు బండి మీద నుంచి కింద పడిపోయేటట్టుగా సడన్గా బ్రేక్ వేయడంతో నువ్వు పడిపోయావు. దాన్ని అదునుగా తీసుకుని కడుపు పోయిందని నాటకమాడాము. మొత్తానికైతే ఈ గండం నుంచి బయటపడ్డావు. నర్మద మీద నింద పడింది. మీ మావయ్య గారైతే నర్మదని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. ఇక నుంచి నర్మద ఇటు సాగరు ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని ఇద్దరు మాట్లాడుకోవడం కాస్త ప్రేమ వింటుంది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? హాస్పిటల్లో మొదలైంది. అసలు ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళి వల్లి యొక్క నిజంగా కడుపుతో ఉందో లేదన్న విషయం తెలుసుకుంటే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ముందు ఏ హాస్పిటల్కి వెళ్ళారో తర్వాత ప్రెగ్నెన్సీ పోయిందే అని చెప్పడానికి అదే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చూపించడానికి వెళ్తారు. తనేమో తన చెప్పిన అబద్ధాన్నే అదే అబార్షన్ అయిపోయింది అని చెప్పి అక్కడ చెప్పేస్తుంది. అమ్మయ్య, ఇంకెలాంటి ఇబ్బంది లేదు అనుకుంటుంది ఆ డాక్టర్ అయితే. కానీ ప్రేమకు అనుమానం వచ్చింది కదా. ఇంకా నర్మద ఏడుస్తూ ఉండగా ప్రేమ పక్క నుంచి ధీరజ్ని పిలుస్తుంది. ధీరజ్ కాస్త ప్రేమ దగ్గరికి వెళ్తాడు. బండి తీరా అని చెప్పాను కానీ ఎక్కడికే అని చెప్పనేసరికి, ముందు నువ్వు బండి తీరా, ఎక్కడికో ఏంటో నేను చెప్తాను కదా, ముందు పద, నీ హీరోయిజం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది, పద అని చెప్పనేసరికి, ఎక్కడికి రమ్మంటున్నావు నన్ను, ముందు పద, పోనివ్వు చెప్తూ ఉంటాను అనగానే సరే అని ఇంకా బండి తీసి బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత, ముందు వల్లి అక్కను హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కదా, ఆ హాస్పిటల్కి పోనివ్వరా అని చెప్పాను కానీ ఇప్పుడు అక్కడికెందుకు? నాకు వల్లి అక్క మీద పూర్తి అనుమానం. ఎందుకంటే తను అసలు ముందు నుంచి ప్రెగ్నెంట్ కాదని, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తుందంటే అదంతా అబద్ధమని నాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే అసలు ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఆ డాక్టర్నే నిలదీద్దామనగానే, డాక్టర్ని నిలదీస్తే నిజం చెప్తారా? చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. అడిగేలా అడుగుతాను కదా, పద నువ్వు ముందు పోనివ్వని చెప్పేసరికి సరే అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ గారిని కలవాలి అనగానే, సరే ఓపీ రాయించుకోండి అనేసరికి ఓపీ రాయించుకుంటుంది. రాయించుకునేసరికి పిలుస్తారు. పిలవడంతో లోపలికి వెళ్తుంది. వెళ్ళడంతో డాక్టరు ప్రేమను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు కదా. ఇంకా వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లం అన్నట్టు నార్మల్గా అడుగుతుంది. మీరే చెప్పాలి డాక్టర్, ప్రాబ్లం ఏంటో అనేసి అని చెప్పాను కానీ, నేను చెప్పడం ఏంటి, మీరు వచ్చింది మీరే కదా వచ్చారు అనగాని, వచ్చింది మేమే కావచ్చు డాక్టర్, కానీ ప్రాబ్లం ఏంటో మీరే చెప్పాలి కదా. అసలు ఎందుకు ఈ పని చేశారు? మీరు అబద్ధం చెప్పారు కదా, లేని కడుపు ఉందని చెప్పి అబద్ధం చెప్పడం మీకు మోసం అనిపించిందా? మోసం అనిపించడం లేదా అంటూ మాట్లాడేసరికి, నేనేం మోసం చేశాను అనగానే, చూడండి డాక్టర్, చాలా న్యాయమైన వృత్తిలో ఉన్నారు. మీరు నిజం మాత్రమే మాట్లాడాలి. అబద్ధం మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా సంగతి మీకు తెలీదు. మీరు గనక నిజం చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను. తర్వాత మీ ఇష్టం అనగానే, ఏం చేస్తావు, మీకు నచ్చింది చేసుకోండి అనేసరికి సరే అని వెంటనే ఇంకా ప్రేమ వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. డోర్ క్లోజ్ చేసేసరికి, చెప్పండి డాక్టర్ అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న ఒక కత్తిని తీసుకుని డాక్టర్ మెడకి పెట్టడంతో, ఏం చేస్తున్నావు అనగానే, మిమ్మల్ని నార్మల్గా అడిగాను, మీరు నిజం చెప్పలేదు. పీకి మీద కత్తి పెడతా అయినా సరే మీరు నిజం చెప్తారు అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. చెప్పండి డాక్టర్, అసలేం జరిగింది అనగాని, చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే ధీరజ్ ఫోన్ రికార్డ్ చేయని చెప్పాను కానీ, ఇద్దరు కూడా ఎదురుగానే కూర్చుంటారు. చెప్పండి అని చెప్పాను కానీ, మొదట తన కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీరు హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు తను కడుపుతో లేదు. వాళ్ళమ్మ నా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడింది. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నేను లేని కడుపును ఉందని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే నేను చెప్పేదాన్నే కాదు.
ఆ తర్వాత కూడా తను నిన్ను వేరే అమ్మాయిని తీసుకుని వచ్చి స్కానింగ్ చేయండి, వీళ్ళు నా తోటి కోడళ్ళు అంటూ చెప్పుకొచ్చింది కదా. ఆ రోజే ఆ అమ్మాయి చెంప పగలగొట్టి నిజం చెప్పేసే అని చెప్పి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాను. ఆ అమ్మాయి మళ్ళీ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడంతో నా కాపురం చెడిపోతుంది, నాశనం అయిపోతుంది అని బ్రతిమలాడేసరికి ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న వేరే అమ్మాయి స్కానింగ్ రిపోర్ట్స్ కాస్త ఇచ్చేశాను అని చెప్పనేసరికి మరి మూడోసారి ఎందుకు వచ్చినప్పుడు అబద్ధం చెప్పారు, కడుపు పోయింది అని ఎందుకు చెప్పారు? నేను చెప్పిన అబద్ధమే నిజం అని చెప్పేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్కడ చూపించుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని, వాళ్ళు మళ్ళీ నన్ను బ్రతిమలాడడంతో కడుపు పోయింది అని చెప్తే ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతోనే నేను అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి, నాదే తప్పు. వాళ్ళు బ్రతిమలాడడం వల్లే చేశానే తప్ప నా దాంట్లో నేను చేసిన తప్పు ఇంకేమీ లేదు. అంటే ముందు నుంచి వల్లి అక్క కడుపుతోనే లేదన్నమాట. లేదు, తను అసలు కడుపుతోనే లేదు అనగాని ఇదే మాట మా ఇంటికి వచ్చి చెప్పండి, కాదు కూడదు అంటే ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. లేని కడుపును ఉందని చెప్పి మరి ఇదంతా చేసిందని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ధీరజ్, నీకు తెలిసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారా? వాళ్ళు నాకు ₹1,00,000 లంచం ఇవ్వడం వల్లే నేను అబద్ధం చెప్పాను అన్న ఓడిని ఆవిడికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ద్వారా అందులోకి వాయిస్ ఎక్కించి వీడియోని ఎడిటింగ్ చేయి, అప్పుడు ఈవిడ జాబ్ ఎలా నిలబడుతుందో అది చూస్తాను అని చెప్పనేసరికి వద్దు ప్లీజ్ చెప్పొద్దమ్మా, చెప్పొద్దు, మీరు ఎక్కడికొచ్చి నిజం చెప్పమన్నా చెప్తాను అనగానే సరే ధీరజ్, నేను ఆటోలో బయలుదేరి మేడంని తీసుకుని వస్తాను, ముందు నువ్వు ఇంటికి పద అని చెప్పాను. కానీ సరే అని ధీరజ్ కాస్త వచ్చేస్తాడు. వచ్చేసి అమ్మ నాన్న అని అందరినీ కూడా పిలుస్తాడు. ఏమైంది చిన్నోడా, ఎందుకు అలా పిలుస్తున్నావు? నర్మద వదిన అని చెప్పాను. కానీ అప్పటికే నర్మద ఏడుస్తూ బయటికి వస్తుంది. వచ్చేసరికి మన ఇంటితో సంబంధం లేని వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావురా చిన్నోడా అని చెప్పి ఇంకా రామరాజు అనగానే ఎవరికి సంబంధం లేదు నాన్న, అబద్ధాలు చెప్పారనా, మోసం చేశారనా, లేక ఇంటి వారసుడు రాకుండా చేసిందనా నర్మద వదిన మీద అంత కోపం పెంచుకున్నారు? అవును, నా పెద్ద కోడలు కడుపుతో ఉంటే చూసి తట్టుకోలేక తనకు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళి మరీ కింద పడేసింది, తన కడుపు పోయేలా చేసింది అనగానే అబద్ధం నాన్న, అంతా అబద్ధం అని చెప్పి ఇంకా వెంటనే గట్టిగా అరుస్తాడు ధీరజు. ఏంట్రా ధీరజ్, ఏం జరిగిందిరా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి ఇంకా చందు అనగానే అవునన్నయ్య, వల్లి వదిన కడుపుతో ఉందని చెప్పింది అబద్ధం, నర్మద వదిన కింద పడేయడం వల్లే కడుపు పోయింది అని చెప్పింది అబద్ధం, అంతా అబద్ధమే. అసలు వల్లి వదిన కడుపుతోనే లేదు అని చెప్పారు. కానీ అచ్చుబాబోయ్ అలా అంటారేంటి చిన్నమర్ది గారు, నేను నిజంగానే కడుపుతో ఉన్నాను, నాకు 4వ నెల, నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అటు ఇటు తిరుగుతూ ఉండేది, నర్మద నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్లనే నేను కింద పడిపోయాను, కింద పడిపోవడం వల్లే నా కడుపు పోయింది, లేదంటే నా కడుపు ఎందుకు పోతుంది ధీరజ్ అని చెప్పి వల్లి అనేసరికి పెద్దదానివైపోయావు కాబట్టి నేను సైలెంట్గా ఊరుకుంటున్నాను వదిన, లేదంటే చెంప పగలగొట్టేవాడిని అని చెప్పాను. కానీ చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను నాన్న, వల్లి వదిన చాలా పెద్ద తప్పులు చేసింది, కానీ నర్మద వదిని ఇంత దారుణంగా ఇరికిస్తుందని అస్సలు అనుకోలేదు. చెప్తాను, ఒక్క నిమిషం ప్రేమ అని చెప్పనేసరికి రండి డాక్టర్ అని చెప్పి డాక్టర్ని తీసుకుని వస్తుంది. డాక్టర్ రావడంతో ఇంకా వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి వల్లి వదిన, ఏంటి కంగారు పడిపోతున్నావు, మొహంలో ఆ చెమటలేంటి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు మొదటిసారి కడుపుతో ఉన్నావని చెప్పిన ఈ డాక్టరే కదా, నీకు అబార్షన్ అయింది అని చెప్పింది కూడా ఈ డాక్టరే కదా, అందుకే ఆ డాక్టర్ని తీసుకొచ్చాను. ఇప్పుడు నిజాలేంటో చెప్పండి డాక్టర్ అని చెప్పాను. కానీ మీరంతా నన్ను క్షమించండి, ఇదంతా నిన్ను కావాలని చేయలేదు, వాళ్ళమ్మ వచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నేను చేశానే తప్ప ఇందులో నేను ఎవరిని మోసం చేసింది లేదు. ఒక ఆడపిల్ల కాపురం చెడిపోకుండా ఉండడం కోసమే నేను ఇదంతా చేశాను అనేసరికి ఏమంటున్నారు డాక్టర్, అసలు ఏం జరిగింది అని చెప్పి ఇంకా రామరాజు అడుగుతాడు. చెప్తానండి, అంతా చెప్తాను. మొదటిసారి ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి మా హాస్పిటల్కి వచ్చింది. నేను చెక్ చేస్తే తనకు బీపీ ప్రెషర్ ఎక్కువ అవ్వడంతోనే తను కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ వాళ్ళమ్మ
భాగ్యం వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా కూతురు కాపురం చెడిపోతుంది, దయచేసి మీరే నా కూతురు కాపురాన్ని నిలబెట్టాలి అని నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి లేని కడుపుని ఉందని చెప్పమని చెప్పింది. నేను అలా చెప్పాను. అక్కడతో అయిపోతుంది అనుకుంటే ఒక వారం రోజుల తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ వీళ్ళిద్దరినీ తీసుకువచ్చిన తర్వాత స్కాన్ చేయండి డాక్టర్, నేను కడుపుతో ఉన్నానన్న విషయం మా తోటి కోడలికి నిరూపించండి అంటూ చెప్పేసరికి ఇంకా నేను వాళ్ళిద్దరినీ బయట వెయిట్ చేయమని చెప్పి ఈ అమ్మాయి చెంప పగలగొట్టి జరిగిన విషయం చెప్పాను. నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం ఎవరు చెప్పారు? అసలు నీకు కడుపే లేదు. మీ అమ్మ రోజు నిజం అబద్ధం చెప్పించడం వల్లే నేను అలా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నువ్వు కడుపుతోనే లేవు అన్న నిజాన్నైతే చెప్పాను. చెప్పిన తర్వాత తను మళ్ళీ నన్ను కాళ్ళు పట్టుకుని నా కాపురం నిజంగానే చెడిపోతుంది, ఇంకా నాకు మరణం తప్ప వేరే ఆప్షన్ లేదు అంటూ మళ్ళీ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడంతో మళ్ళీ నాకు ఈ సిచ్యువేషన్ తీసుకురావద్దు, నువ్వు నిజం బయట పెట్టకపోతే వాళ్ళే నిజం తెలుసుకుంటారు అని నేను వార్నింగ్ ఇచ్చి నా దగ్గర వేరే అమ్మాయిది ఉన్న స్కానింగ్ రిపోర్ట్ని కాస్త తనకి ఇచ్చాను. అది తీసుకుని ఇంటికి వెళ్ళింది. మళ్ళీ సడన్గా నిన్న వచ్చి వాళ్ళమ్మ ముందే నాకు చెప్పింది, మా అమ్మాయిని తీసుకుని వస్తారు, అబార్షన్ జరిగిందని, బండి మీద నుంచి కింద పడిపోవడం వల్లే జరిగిందని చెప్పండి చాలు, అంతకుమించి ఏమీ అవసరం లేదు. ప్లీజ్ డాక్టర్, మీరు చెప్పిన అబద్ధాన్ని ఈ రకంగా పూర్తి చేయండి, లేదంటే మాత్రం నా కూతురు కాపురం నిజంగానే చెడిపోతుంది. కడుపులోని బిడ్డ ప్రాణం పోయింది అంటే సింపతితో అయినా సరే తనని దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి ఆవిడ మళ్ళీ బ్రతిమలాడడంతో అసలే నేను టెన్షన్ పడుతూ ఉన్నాను. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే మీరక్కడ చెక్ చేయించుకుంటే కడుపుతో లేదన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందని భయపడుతున్న నాకు ఇదొక బెస్ట్ సొల్యూషన్లా అనిపించింది. అందుకే బండి మీద నుంచి కింద పడిపోవడం వల్లే ఇలా జరిగింది అంటూ నేను అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి, ఇప్పుడు చెప్పండి మామయ్య గారు, ఇప్పుడు చెప్పండి, నర్మదా అక్కది ఏదైనా తప్పుందా? తప్పు ఉంటే అది వల్లి అక్కదే కదా. వల్లి అక్కే మన కుటుంబాన్ని మోసం చేసింది, మిమ్మల్ని మోసం చేసింది, చందు బావని మోసం చేసింది. కావాలనే ఇదంతా చేసింది వల్లి అక్క. వల్లి అక్క మోసం చేస్తే నర్మదక్క ఏం చేస్తుంది? కావాలనే వాళ్ళు కడుపు నాటకం ఇక్కడతో ముగించడం కోసం కావాలనే నర్మదక్కను ఇందులో ఇరికించారు అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి ఏంటిది చెప్పు, ఏం మాట్లాడవేంటి, చెప్పిదంతా ఎందుకు చేశావు? అబద్ధం చెప్పి మరి కడుపుతో ఉన్నావన్న విషయం ఎందుకు చెప్పాలి? దానికి కారణం నేను చెప్తాను నాన్న. తను అలా కడుపుతో ఉన్నానని చెప్పడం వల్లే కదా ఇంట్లో అడుగుపెట్టింది, లేదంటే తనకి ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం నేను ఇచ్చేవాణ్ణి కాదు కదా అని చెప్పనేసరికి, ఏమంటున్నావురా పెద్దోడా, ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకపోవడం ఏంటి? అసలు తనేం తప్పు చేసింది అనగానే తప్పే చేసింది నాన్న, ఒకరి విషయంలో కాదు చాలా మంది విషయంలో. వల్లి వదిన అమూల్య విషయంలో చాలా పెద్ద పొరపాటే చేసింది అనేసరికి నమ్మలేకపోతున్నాను. అమూల్య విషయంలో తప్పు చేయడం ఏంటి? అవును నాన్న, అమూల్య విషయంలోనే తప్పు చేసింది. అమూల్య విశ్వను ప్రేమించడానికి కారణం వల్లినే. వల్లి చెప్పడం వల్లే అమూల్య తన మనసును మార్చుకుని విశ్వని ప్రేమించింది. రేపు పెళ్ళనగా ముందు రోజు రాత్రి అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది కూడా వల్లినే నాన్న. తల్లి కూతురులిద్దరే ఇదంతా చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. నువ్వు చెప్పింది నమ్మలేకపోతున్నాను రా అని చెప్పాను కానీ నిజం నాన్న, ఈ మాట స్వయంగా నాకు అమూల్యనే చెప్పింది. అమ్మ అమూల్య ఇలా రా అని చెప్పాను కానీ అమూల్య కాస్త ముందుకు వస్తుంది. అవును నాన్న, అన్నయ్య చెప్పింది నిజమే, వల్లి వదిన చెప్పడం వల్లే నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే అసలు నేను అలా ఎందుకు చేస్తాను నాన్న, మీ పరువు పోయే పని నేనెందుకు చేస్తాను అంటూ అసలు విషయం బయట పెడుతుంది అమూల్య. అయితే చూద్దాం మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. వల్లిని ఇంట్లో ఉండనిస్తాడా లేక ఇంటి బయటికి గెంటేస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.